వ్యాపారంలో నమ్మకమే పెట్టుబడి. ఆ నమ్మకం పోయినప్పుడు భాగస్వాముల మధ్య విభేదాలు మొదలవుతాయి. ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు రచ్చరేపుతాయి. అవి ఎన్నో అనర్థాలకు దారితీస్తాయి. ఒక్కోసారి అనూహ్య నేరాలు కూడా జరుగుతాయి. అది రెండు వైపుల వాళ్లకు నష్టమే. బాధితులు లేనిపోని చిక్కుల్లో పడితే బాధ్యులైన వాళ్ళు జైలుకెళ్తారు. అలాంటి ఓ కేసును పోలీసులు ఎలా డీల్ చేశారన్నదే ఇవాల్టి ఎపిసోడ్. సిటీలో ఓ హత్య జరిగింది. చనిపోయింది ఓ ఆయిల్ వ్యాపారి. చంపింది ఎవరో గాని అత్యంత దారుణంగా ఉంది ఆ దృశ్యం. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ఏమైంది? హంతకులు ఎవరని తెలిసింది. విశాఖపట్నం ఓ వ్యక్తిని ఎవరో హత్య చేసినట్లు తెలిసి అక్కడికి పోలీసులు వచ్చారు. డెడ్ బాడీని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. డెడ్ బాడీ పక్కనే ఓ కత్తి కనిపించింది ఎస్ఐకి. ఇతనెవరు? ఎవరు చంపారు? ఎందుకు చంపారు? మణి మరీ ఘోరంగా పొడిచారు. ఓ పంచేయి, నేను ఇతనెవరో వీళ్ళ ఫ్యామిలీ ఏంటో డీటెయిల్స్ సేకరిస్తాను. నువ్వు ఈ బాడీని పోస్ట్ మార్టంకు పంపు అంటూ ఎస్ఐ వెళ్లిపోయాడు. అన్నా అన్నా, కొంప మునిగిందన్నా. పోలీసులు మన కోసమే వెతుకుతున్నారు. టీవీలో రాము హత్య గురించి న్యూస్ వస్తోంది అన్నాడు సంతోష్. వస్తే ఏమవుద్ది? ఏమవుద్దిరా? ఆయనే మనమే చంపామని పోలీసులకి ఎలా తెలుస్తుంది? ఎందుకురా టెన్షన్ పడతావు అన్నాడు ప్రభుదాస్. టెన్షన్ కాక మరేంటన్నా, మనం వదిలేసిన కత్తి పోలీసులకు దొరికింది అన్నాడు సంతోష్. కూల్రా. చూడు, అలాంటివి దొరుకుతూనే ఉంటాయి. చూస్తూ ఉండు. 4 రోజులు పోతే పోలీసులే ఈ కేసు మూసేస్తారు అన్నాడు ప్రభుదాస్. చూడండి దేవి గారు, మీరు చెబుతున్నట్లు మీ ఆయనకు శత్రువులు ఎవరూ లేకపోతే ఆయన చంపిందెవరు? అంత దారుణంగా పొడిచారంటే దాని వెనక ఏ పాత కక్షలో ఉండే ఉంటాయి. గుర్తు తెచ్చుకోండి అంటూ ఎస్ఐ రాము భార్యను ప్రశ్నించాడు. లేదండి, మా ఆయన ఎప్పుడూ ఎవరితోనూ గొడవలకు వెళ్లలేదు. ఆయన అలాంటి వారు కాదు అంటూ చెప్పుకొచ్చిందామే. వ్యాపారపరంగా ఏమైనా ఇబ్బందులున్నాయని మీతో ఎప్పుడైనా అన్నారా? ఆరా తీశాడు ఎస్ఐ. వ్యాపారం అన్నాక చిన్న చిన్న సమస్యలు కామనే కదా, నాకు తెలిసి ఇంకేం జరగలేదు అందామే. మీకెవరిపైనైనా అనుమానం ఉంటే మాకు కాల్ చేసి చెప్పండి అంటూ బయలుదేరాడు ఎస్ఐ.
అక్కడి నుంచి సరాసరి రాము వ్యాపారం చేస్తున్న ఏరియాకొచ్చి అక్కడి స్థానికుల్ని ఆరా తీయడం మొదలుపెట్టాడు ఎస్ఐ. రాము గురించి ఎవరినడిగినా మంచిగానే చెప్తున్నారు కానీ ఒక్కడు చిన్న క్లూ ఇవ్వడేంటి అనుకుంటున్న టైంలో ఓ వ్యక్తి కేసును మలుపు తిప్పాడు. రాముని నేను చివరిసారిగా లాస్ట్ మంత్ చూశాను. చేతిలో 5 లక్షలు తీసుకుని చాలా హడావుడిగా వెళ్లడం చూశాను అన్నాడు. ఓ ఐసీ అన్న ఎస్ఐ, రాము హత్య వెనకేదో మిస్టరీ ఉంది, మనమది ఛేదిద్దాం, చల్ ముందు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళదాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. డెడ్ బాడీపై 4 కత్తిపోట్లున్నాయి. అవి కూడా 2 వేరువేరు కత్తులతో చేసినవి. వాటిలో ఓ కత్తి ఆల్రెడీ మాకు స్పాట్ లోనే దొరికింది కాబట్టి ఇంకోటేదో తెలియాల్సింది. నోనో, మీకు స్పాట్ లో దొరికిన ఆ కత్తిని హత్యకు వాడలేదు, అవి వేరే కత్తులు అన్నాడు విజయ్. అంటే హంతకులు 3 ఉంటారు. 2 కత్తులతో పొడిస్తే 3వవాడు పొడిచేలోపు కత్తి కింద పడిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళెవరో ఎలా కనిపెట్టాలి అన్నాడు కానిస్టేబుల్. కనిపెడదాం, ఖచ్చితంగా వాళ్ళ పని పడదాం అంటూ ఆలోచిస్తూ అక్కడి నుంచి కదిలారు పోలీసులు. ఆయిల్ వ్యాపారి రామును ఎవరో దారుణంగా హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. కత్తిపోట్ల సంగతి కూడా బయటపడింది. మరి హంతకులెవరు? పోలీసులు ఎలా దర్యాప్తు సాగించారు? చూడండి, మీరేం చేస్తారో నాకు అనవసరం, నా 5 లక్షలు నాకివ్వాల్సిందే అంటూ రాము భార్యతో గొడవపడి వెళ్తున్న వరదరాజును పోలీసులు అరెస్టు చేశారు. సార్ ఏంటి సార్ ఇది? నేనేం ఆవిడతో గొడవ పడట్లేదు సార్. అర్జెంట్ అవసరం అంటూ గత నెలలో నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వలేదు. ఇప్పటికే 3 సార్లు అడిగా. ఇంతలో అతన్ని ఎవరో చంపేశారు. మరి నా డబ్బు సంగతి ఏంటి సార్? నేనేమైపోవాలి? అందుకే ఆయన భార్యను గట్టిగా అడిగాను అన్నాడు వరదరాజు. రాము డబ్బెందుకు అడిగాడో మీకు తెలుసా అని ప్రశ్నించాడు ఎస్ఐ. వ్యాపార అవసరాల కోసం అన్నాడు. సాటి వ్యాపారని తెలిసినోడే కదా అని ఇచ్చాను సార్ అన్నాడు వరదరాజు. మీ దగ్గర రెగ్యులర్ గా డబ్బులు తీసుకుంటూ ఉంటాడా అని డౌట్ గా అడిగాడు ఎస్ఐ. లేదు సార్, ఎప్పుడు తనే అందరికీ ఇస్తూ ఉంటాడు. ఈసారి ఏం కొంప మునిగిందో ఏమో, నా దరిద్రం కొద్దీ నా దగ్గరే తీసుకున్నాడు అన్నాడు విచారంగా వరదరాజు. రాముకి వ్యాపార పరంగా ఎవరితోనైనా గొడవలున్నాయా అని మళ్లీ ప్రశ్నించిన ఎస్ఐకి ఈసారి మంచి క్లూ దొరికింది. గొడవలంటే తెలియదు గాని తరచుగా ఆ శ్రీనివాస్ కంటే ఎక్కువ సంపాదించాలి అనేవాడు అన్నాడు వరదరాజు. శ్రీనివాసా? ఎవరతను? పరిశీలనగా అడిగాడు ఎస్ఐ. శ్రీను కూడా మాలాగే ఆయిల్ వ్యాపారి. ఇదివరకు అతను రాము కలిసే బిజినెస్ చేసేవాళ్ళు. తర్వాత శ్రీను వేరేగా వ్యాపారం పెట్టుకున్నాడు అన్నాడు వరదరాజు. అతని మాటలు వింటుండగానే ఎస్ఐకి శ్రీనివాసం చూడాలనే ఎక్సైట్మెంట్ ఎక్కువైంది. ఏ మణి, వెళ్ళా శ్రీనివాసం తీసుకురా అన్నాడు ఎస్ఐ. ఆ శ్రీనివాస్, రాముతో వ్యాపారం ఎందుకు మానేశావు అని అడిగాడు ఎస్ఐ. ఏముంది సార్, ఆ రాముకి ఆశ చాలా ఎక్కువ. కల్తీ వ్యాపారం చేద్దామన్నాడు, దానికి నేను ఒప్పుకోలేదు. ఇద్దరికీ తేడా వచ్చింది. నా బిజినెస్ నేను చేసుకుంటున్నా అన్నాడు శ్రీనివాస్. రాముతో మీకేమైనా గొడవలున్నాయా అని అడిగాడు ఎస్ఐ. అలాంటివేమి లేవు, ఎవరి బిజినెస్ వాళ్ళదే అన్నాడు. శ్రీనివాస్ సమాధానాలకు కన్విన్స్ అయినా ఎక్కడో ఏదో డౌట్ కొడుతూనే ఉంది ఎస్ఐకి. చూడండి, రామును ఎవరు చంపారో తెలియాలంటే మీరు నిజం చెప్పి తీరాలి. ఏ భర్త అయినా రహస్యాల్ని ఎంతో కొంత తన భార్యతో పంచుకుంటాడు. భయపడకుండా ఏం జరిగిందో చెప్పండి అన్నాడు ఎస్ఐ. మీకు ఇదివరకు అన్నీ చెప్పాను, ఇప్పుడు కొత్తగా ఏం చెప్పను? నిజంగానే నాకు వ్యాపార విషయాలేమీ చెప్పేవాడు కాదు. పైగా నాకు వాటిపై ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే తన పార్ట్నర్ అయిన శ్రీనివాస్ కంటే తక్కువగా బతకూడదని స్ట్రగుల్ అయ్యేవాడు.
ఎస్ఐకి తనను ఎవరో ఫాలో అవుతున్నారని డౌట్ వచ్చింది. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు నన్ను చూసి పరిగెట్టావు అంటూ నిలదీశాడు ఎస్ఐ. లేదు సార్, నేను మిమ్మల్ని చూసి పరిగెట్టలేదు అంటుండగా వాడు అబద్ధం చెప్తున్నాడని తెలిసి 2 పీకాడు. నిజం కక్కాడు. నా పేరు వేణు. 4 నెలల కిందట రాము దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాను. ఆ డబ్బు ఎలా తీర్చాలో అర్థం కాలేదు. రాము పదే అడుగుతుంటే తప్పించుకు తిరగడం మొదలుపెట్టాను. నేను కనిపించట్లేదన్న ఉద్దేశంతో రాము మా ఇంటికెళ్లి డబ్బుల కోసం గొడవ పెట్టుకున్నాడు. ఇలా చాలాసార్లు జరిగింది సార్. అప్పు తీర్చే పరిస్థితి లేక రాముని నేనే చంపేద్దామనుకున్నాను. రౌడీ మల్లిగాడికి 2 లక్షలు ఇచ్చాను. అతడు రాముని చంపేశాడు గాని అక్కడ కత్తి వదిలేశానన్నాడు. ఆ కత్తి మీకు దొరకడంతో హత్య నేనే చేయించానన్న సంగతి మీకు తెలిసిపోయిందేమోనన్న భయంతో మిమ్మల్ని గమనిస్తూ వస్తున్నాను అన్నాడు వేణు. సార్, మిస్టరీ వీడిపోయింది, ఇక టెన్షన్ తీరిపోయింది అన్నాడు కానిస్టేబుల్ మణి. లేదు, మిస్టరీ అలాగే ఉంది. ఎందుకంటే ఇతడు చెప్పిన రౌడీ ఆ హత్య చేయలేదు అన్నాడు ఎస్ఐ. మర్చిపోయావా? క్రైమ్ సీన్ లో దొరికిన కత్తిని హత్యకు వాడలేదని మన ఫోరెన్సిక్ అనలిస్ట్ విజయ్ చెప్పాడు కదా అన్నాడు ఎస్ఐ. అవును సార్, ఇప్పుడు గుర్తొచ్చింది. మరైతే హత్య చేసిందెవరు? డౌట్ గా అడిగాడు మణి. అదే ఇప్పుడు మనం తేల్చాలి. రాము ఇతనికి 4 నెలల కిందట 5 లక్షలు ఇచ్చాడు. అదే రాము గత నెలలో వరదరాజు దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ 5కు ఈ 5కు సంబంధం లేదు. రాము ఆ డబ్బుని ఏం చేశాడు? వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడా? ఈ విషయాలు తెలిస్తే అసలు హంతకులెవరో బయటపడతారు. నా అంచనా ప్రకారం రౌడీ మళ్ళీ రామును చంపుదామని వెళ్లేప్పటికే రాము చనిపోయి ఉంటాడు. అందుకే ఆ కంగారులో కత్తిని అక్కడే పడేసి పారిపోయి ఉంటాడు. అప్పుడు ఆ ఇద్దరు ఎవరు? రాను రాము కేసు మిస్టరీగా మారింది. అతనికి ఎవరు శత్రువులు లేరని అందరూ చెప్పటం వల్ల పోలీసుల దగ్గర ఆధారాలు లేకుండా పోయాయి. 3 కలిసి మర్డర్ చేశారని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెబుతుంటే ఆ 3లో ఒకడైన మళ్ళీ హత్య చేయలేదని అనిపిస్తోంది. మరైతే మిగతా 2 హంతకులెవరు? ఎందుకు చంపారు? ఇదిగో, నువ్వు చెప్పినట్లు ఖచ్చితంగా కాలు చెయ్యి తీసేస్తా. కానీ పేమెంట్ విషయంలో మాత్రం పక్కాగా ఉండాలి అని మళ్ళీ డీల్ గురించి ఎవరితోనూ మాట్లాడుతుండగా, ఎలా? నీ దగ్గర కత్తి లేదు కదా, దాన్ని రాము శవం దగ్గర పడేశావు అంటూ సెటైర్ వేశాడు ఎస్ఐ. పోలీసుల్ని చూడగానే పారిపోయేందుకు యత్నించాడు మళ్ళీ.
ఇలాంటివి ముందే ఊహించిన పోలీసులు అతనికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మీరన్నది నిజమే, రాముని నేను చంపలేదు, కానీ మా ఓళ్ళిద్దరూ చంపారు, నేను వాళ్లతో వెళ్లాను అన్నాడు మళ్ళీ. వాట్? నువ్వు వాళ్లతో వెళ్లావా? అంటే నువ్వు చూస్తుండగానే రాము చనిపోయాడా అన్నాడు ఎస్ఐ. అవును సార్ అన్నాడు మళ్ళీ. అంత కన్ఫ్యూజ్ గా ఉందే. ఏయ్, అసలేమైందో వివరంగా చెప్పరా అంటూ ఎస్ఐ గద్దించగా, సార్, రాముకి శ్రీనివాస్ కు ఏవో గొడవలున్నాయి. శ్రీనివాస్ను చంపేమని రాము మా ఓళ్ళిద్దరితో 5 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. 2 లక్షలే ఇచ్చాడు, మిగతా 3 లక్షలు ఇస్తేనే పని పూర్తి చేస్తామన్నారు మా వాళ్ళు. రాము ఆ డబ్బు ఇవ్వలేదు, ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకుండా తిప్పించుకున్నాడు. మా వాళ్లకు మండింది, తిన్నగా వెళ్లి శ్రీనివాస్ కు నిజం చెప్పేశారు. విషయం తెలిసిన శ్రీనివాస్ రాముని చంపేయమని మా వాళ్లకు 5 లక్షలు స్పాట్ క్యాష్ ఇచ్చాడు. సరిగ్గా అదే టైంలో రామును చంపేయమని వేణు నాకు 2 లక్షలు ఇచ్చాడు. దాంతో ముగ్గురం కలిసి అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యాం. మా ప్లాన్ ప్రకారం ఆ రోజు ఉదయం రామును కలిసిన వేణు అప్పు తీర్చేస్తానని ఓ ప్లేస్ కి రమ్మన్నాడు. రాము తన వ్యాపారం ముగించుకుని ఆ ప్లేస్ కి రాగానే మేం ముగ్గురము అడ్డుకున్నాం. మా వాళ్ళిద్దరూ రాముపై కత్తులతో దాడి చేశారు. నేను చంపుదామనుకునేలోపు అటుగా ఎవరో వస్తున్నట్లు అనిపించింది. ముగ్గురం అక్కడి నుంచి పారిపోయాం. ఆ కంగారులో నా కత్తి అక్కడే పడిపోయింది అంటూ రహస్యాన్ని బయటపెట్టాడు మళ్ళీ. కిరాయి హంతకులైన సంతోష్, ప్రభుదాస్, ఆయిల్ వ్యాపారి శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. సార్, ఇంత కష్టమైన కేసును ఛేదించగలిగాం. అయితే 2 విషయాలు నాకు అర్థం కాలేదు. 5 లక్షలు అప్పు తీసుకున్న రాము వీళ్లకు 2 లక్షలే ఎందుకు ఇచ్చాడు? మిగతా 3 లక్షలు ఏం చేసినట్లు? ఏముంది, వ్యాపారంలో వాడేసుకుంటాడు అన్నాడు ఎస్ఐ. సరే, అలాగే అనుకుందాం సార్. మరి రాము శ్రీనివాస్ను ఎందుకు చంపేయాలనుకున్నాడు అని అనగా, నేను రోజురోజుకు నా వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉండడాన్ని రాము చూసి ఓర్వలేకపోయాడు. అందుకే నన్ను చంపించాలనుకున్నాడు అన్నాడు శ్రీనివాస్. ఏది ఏమైతేనేం బుద్ధిగా వ్యాపారం చేసుకోకుండా ఒకరిపై ఒకరు శత్రుత్వాలు పెంచుకుని చివరకు ప్రాణాలపైకి తెచ్చుకున్నారు. ఆవేశపూరిత నిర్ణయాలు అన్ని అనర్థాలే తెస్తాయనడానికి వీళ్లే ఓ ఉదాహరణ. ఇద్దరు ఆయిల్ వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరులో జరిగిన దారుణం ఇది. స్నేహంగా ఉన్నన్నాళ్లు చక్కగా బిజినెస్ చేసుకున్నారు. విడిపోయాక ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుని ఉంటే ఎంతో బాగుండేది. తనను చంపేందుకు రాము స్కెచ్ వేశాడని తెలుసుకున్న శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. చావడాలు, చంపడాలు సమస్యలకు పరిష్కారం కావు. అడ్డదారులు తొక్కిన వాళ్లకు జైలు గోడలే గతి అని హెచ్చరిస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం.